ప్రపంచం ఒక క్రిటికల్ టిప్పింగ్ పాయింట్ వద్ద నిలిచినప్పుడు పీస్ ఇస్ నాట్ జస్ట్ ఎ చాయిస్, ఇట్ బికమ్స్ ఎ నెసెసిటీ. 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచ భద్రతకు సవాల్గా మారాయి. ఈ సంక్షోభ సమయంలో గ్లోబల్ కమ్యూనిటీ తీవ్రంగా స్పందించింది. కొన్ని దేశాలు తమ స్ట్రాటజిక్ అలయన్సెస్ ప్రకారం భారత్కు మద్దతుగా నిలిచాయి, మరికొన్ని పాకిస్తాన్ వైపు నిలబడ్డాయి. అయితే చాలామంది దేశాలు ఒకే గొంతుతో పీస్ఫుల్ రెజల్యూషన్ వైపునే దృష్టి పెట్టాయి. భారత్కు మద్దతు తెలిపిన దేశాలు ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా. ఈ దేశాలు భారత్కి తన సావరెంటీ అండ్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ విషయంలో మద్దతు ప్రకటించాయి. పాకిస్తాన్కు మద్దతు తెలిపిన దేశాలు టర్కీ, చైనా, సౌదీ అరేబియా, ఖతార్ అండ్ యుఏఈ. ఈ దేశాలు భారత చర్యలను తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్కు డిప్లొమాటిక్ అండ్ లాజిస్టికల్ సపోర్ట్ను అందిస్తున్నాయి. మూడో వైపు నిలబడి శాంతికి పిలుపునిచ్చిన దేశాలు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, రష్యా అండ్ బంగ్లాదేశ్. ఈ దేశాలు బోత్ నేషన్స్ను డీఎస్కలేషన్, డిప్లొమసీ అండ్ డైలాగ్ వైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా ప్రత్యేకంగా ఒక న్యూట్రల్ మీడియేటర్గా వ్యవహరిస్తూ అణుయుద్ధ భయాన్ని తగ్గించేందుకు బ్యాక్డోర్ డిప్లొమసీ ద్వారా ప్రయత్నిస్తోంది. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలు తమ తమ విధానాలను ప్రకటించాయి. కొంతమంది భారత్కు మద్దతు ప్రకటించగా మరికొంతమంది పాకిస్తాన్కు మద్దతు తెలిపారు. అయితే చాలా దేశాలు శాంతియుత పరిష్కారానికే పిలుపునిచ్చాయి.